జై గురుదేవ్. ఓం శ్రీ సాయిరామ్. అసలు పదార్థం లేనే లేదు. దివ్యాత్మ స్వరూపులారా, భౌతిక ప్రపంచం అంటే ఏమిటి? భౌతిక పదార్థంతో కూడి ఉన్నదే. అయితే వాస్తవ విషయం ఏమిటంటే అసలు పదార్థం అనేది ఎక్కడా లేదు. అంతా ప్రాణశక్తి మయమే. అటువంటి ప్రాణశక్తికి మూలం మరియు ఆధారం పరమాత్మయే. అందువలన విశ్వమంతా పరమాత్మమయమే. పరమాత్మ మినహా అన్యము లేనే లేదు. అటువంటి పరమాత్మ సూక్ష్మాతి సూక్ష్మమైన శుద్ధ చైతన్యం. అది నిరాకారం, నిరంజనం, నిర్గుణం. అదే భౌతిక ప్రపంచం అంతటికీ ఆధారం. దాని నుండే కనిపించే స్థూల జగత్తంతా ఆవిర్భవించి తిరిగి మరలా దానిలోనికే లయం చెందుతుంది. భగవంతుడు భౌతిక ప్రపంచానికి ఆధారమే కానీ భగవంతునికి ఎటువంటి ఆధారం ఉండదు. తనకు ఆధారం లేకుండా విశ్వమంతటికి ఆధారమైన శుద్ధ చైతన్యమే భగవంతుడు. అటువంటి భగవంతుని నుండి ప్రాణశక్తి ఏర్పడుతుంది. ఆ ప్రాణశక్తి ఘనీభవనం చెందడం ద్వారా రేణువులు ఏర్పడతాయి. ఆ రేణువుల కలయికన పరమాణువులు ఏర్పడతాయి. పరమాణువుల కలయికన అణువులు ఏర్పడతాయి. అణువుల కలయికన పదార్థం ఏర్పడుతుంది. ఆ పదార్థమే మన కంటికి కనిపించే భౌతిక జగత్తుగా, ప్రకృతిగా రూపాంతరం చెందుతుంది. అందువలన విశ్వంలో ఎక్కడ పదార్థం అనేది ఉండదు. అంతా శుద్ధ చైతన్యమయమే. ఇదే సత్యదర్శనం అంటే. జై గురుదేవ్. ఓం శ్రీ సాయిరామ్. ఏదీ నిలకడగా ఉండదు. అనంత ప్రేమ స్వరూపులారా, విశ్వంలో ఏదీ నిలకడగా ఉండదు. నిరంతరం మార్పులు జరుగుతూ ఉంటాయి. జాగ్రత్తగా పరిశీలించినట్లయితే కంటికి కనిపించని సూక్ష్మాతి సూక్ష్మమైన శుద్ధ చైతన్యం రూపాంతరం చెందడం ద్వారా ముందు ప్రాణశక్తి ఏర్పడుతుంది. దాని నుండి రేణువులతో కూడిన పరమాణువులు, ఆ పరమాణువుల కలయికన అణువులు, ఆ అణువుల సంయోగం వలన పదార్థం ఏర్పడుతుంది. అయితే పరమాణువుల యందలి రేణువులన్నీ శక్తిమయమే, వాస్తవం కానే కాదు. అవి భౌతిక నేత్రాలకు కనిపిస్తున్నాయి కానీ శక్తితో ఏర్పడినవే. కంటికి కనిపించే పదార్థం అనేది నిరంతరం మార్పులు చెందుతూ ఉంటుంది, శాశ్వతంగా ఉండదు. ఆత్మ నుండి అనాత్మ ఏర్పడటం, అనాత్మ తిరిగి ఆత్మగా రూపాంతరం చెందడం, ఈ విధంగా ఒకదాని నుండి మరొకటి, ఒకదాని తర్వాత మరొకటి ఏర్పడటం వలన ఇదంతా ఒక వలయం మాదిరిగా జరుగుతూ ఉంటుంది. వాస్తవానికి ఆత్మ కూడా నిలకడగా ఉండదు. అది అనాత్మగా మారుతుంది. దాని నుండి ఏర్పడిన అనాత్మ కూడా నిలకడగా ఉండదు. అయితే ఆత్మకు మాత్రం ఎటువంటి ఆధారం ఉండదు. జై గురుదేవ్. ఓం శ్రీ సాయిరామ్. అసలు దేహమే లేదు. అనంత ప్రేమ స్వరూపులారా, మానవ జీవితం పుట్టుకతో మొదలవుతుంది, మరణంతో అంతమవుతుంది. కొంతకాలం శరీరం నిలువుగా పెరుగుతుంది, ఆ తదుపరి ఆ పెరుగుదల ఆగిపోతుంది.
దేహంలో మాత్రం నిరంతరం కర్మలు జరుగుతూనే ఉంటాయి. వానిలో కొన్ని కర్మలు మనసు ప్రమేయంతో జరుగుతాయి, మరికొన్ని వాటంతట అవే యాదృశ్చికంగా సునాయాసంగా నిరంతరాయంగా జరుగుతూ ఉంటాయి. అయితే దేహమంతా పదార్థమయం అంటున్నాం కదా, ఆ పదార్థం ఎక్కడి నుండి వచ్చింది? అణువుల కలయిక వలననే కదా. అణువులు ఎక్కడి నుంచి వచ్చాయి? పరమాణువుల కలయిక వలననే కదా. పరమాణువులు ఎక్కడి నుంచి వచ్చాయి? రేణువుల కలయిక వలననే కదా. రేణువులు ఎక్కడి నుంచి వచ్చాయి? ప్రాణశక్తి ఘనీభవనం చెందడం వలనే కదా. ఆ ప్రాణశక్తి ఎక్కడి నుండి వచ్చింది? శుద్ధ చైతన్యం ఘనీభవనం చెందడం వలననే కదా. అంటే పదార్థాన్ని సూక్ష్మీకరించుకుంటూ పోతే శుద్ధ చైతన్యం వస్తుంది. శుద్ధ చైతన్యం ఘనీభవనం చెందడం ద్వారా పదార్థం ఏర్పడుతుంది. అయితే వీనిలో శుద్ధ చైతన్యం మాత్రమే శాశ్వతం, పదార్థం మాత్రం అశాశ్వతం. అశాశ్వతమైన పదార్థం అంతా శాశ్వతమైన శుద్ధ చైతన్యం నుండి ఏర్పడినప్పటికీ దానికి ఎటువంటి ఆధారం ఉండదు.